పూకున్న ఆయన మా డాక్టర్ గారండి. పాముల విషయంలో చాలా నెంబర్ వన్. ఆయన మన గురించి ఒక మాట చెప్తాడు. ప్రేక్షకులు ఎవరైనా పాము వచ్చేటప్పుడు ఒకటి చెప్తాడు, సూచన కూడా ఇస్తాడు. ఒక మందు లేకుండా ఆ సూచన విధంగా చేయండి. డాక్టర్ గారు చెప్పండి సార్. సూర్యనారాయణ గారు, ఈరోజు పాములు ఈ సంవత్సరం పాముల ప్రాబ్లం చాలా ఉంది. మన ప్రముఖ పరిసరాల్లో పాము తిరగకుంటే ఏం చేయాలి, ఒకవేళ సడన్గా ముందు జాగ్రత్తలకు ఏం తీసుకోవాలో ఒకసారి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మరి తెల్లేశ్వరి అనేది అందరికీ దొరకదు. నేను హైదరాబాద్లో చాలామందికి ఇచ్చాను. మరి వాళ్ళు వీచ్ చేయడం అనేది అవసరం. ఒకటి ఇప్పుడు మీకు కూడా 10 మందికి న్యాయం చేయడానికి ఇస్తున్నాను. అయితే పాము కాలు కరిచింది, ఈ వనమూలిక లేదు మీ దగ్గర, అసలు మీరు ఏం చేయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జిల్లేడు చెట్లు మనకి 2 రకాలు ఉన్నాయి, వైట్ అండ్ గ్రీన్. అయితే ఏ జిల్లేడైనా పర్లేదండి. ఒక పండాకు ఒకటి, పచ్చిది ఒకటి, అంటే కొద్ది ముదరది నేరది, ఆ 2 కలిసి మీరు నలిపి ఆ పేషెంట్ ముక్కులో 2 డ్రాప్స్ వేయాలి. 1 డ్రాప్ వేసిన తర్వాత ఆయనకి కరిసే గాయం దగ్గర ఎలా రుద్దాలి. ఇక్కడ ఎలా రుద్దారనుకోండి, ఆయనకు ఒక మోషన్ ఒక 1 సైడ్ అవుతుంది. సుమారు 15 నుంచి 20 తుమ్ములు వస్తాయి. విషయం డిలేట్ అయిపోతుంది. నేను అనుభవం చేసిందే చెప్తాను తప్ప ఒకరు మోసగించాలి, ఎవరైనా ఏమి ఇవ్వాలి, ఎవరేమో సహకరించాలని నా మతం కాదు. సుమారు 40 ఇయర్స్ నుంచి నేను ఈ వర్క్ చేస్తున్నాను. ప్రియాప్ ట్రైనింగ్ టెస్ట్, వరాలమ్మ వైద్యసేవలు, ఆకుల తంపర, డాక్టర్ డి రామారావు, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. మరి ఈరోజు నేను ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నానంటే నాలో నిజాయితీ ఉండబట్టి మాట్లాడుతున్నాను.